లోకంలో ఒక ప్రేమ ఉంది, లోకంలో ఒక ప్రేమ ఉంది. ప్రేమ దోమ అని పాపం ఏలు పెట్టామనుకో ప్రాణం తీసుకోపోద్ది ఆ ప్రేమ. ఒక యవనస్తురాలు పాపం 10వ తరగతి చదువుతా ప్రేమ దోమని ముక్కు మొహం దిల్లినోడు బైక్ ఎక్కిందంట. ఇంకేముందా, సచ్చి సమాధి అయ్యిందంట. ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావని దేవుడు పేతురును అడిగాను. 16వ వాక్యం గట్టిగా చదవమ్మా. 16వ వాక్యం. మరలా ఆయన యోహాను కుమారుడైన, చూడండి, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా, సీమోను నన్ను ప్రేమించుచున్నావని రెండోసారి అతన్ని అడిగగా, బాధదోయా తడబడబాక, రెండవసారి దేవుడు అతనిని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని. చాలు. ఎన్నిసార్లు అడిగాడు శాంతరక్క? తల పైగా ఎన్నిసార్లు అడిగాడా తెలుసా? అందరు చెప్పండి, ఎన్నిసార్లు అడిగాడా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? తల పైగా. వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఓయ్, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించుచున్నావా? 2 సార్లు అడిగాడు. 2 సార్లు అడిగిన యేసయ్య గమ్ముండాలి కదా. ఆ గమ్ముండ్లా 3వసారి కూడా అడిగాడు. 17వ వాక్యం చదువు. 3వసారి కూడా 17వ వాక్యం. యోహాను కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా, వినండి, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా, వినండి వస్తున్నా, నన్ను ప్రేమించుచున్నావని అని మూడవసారి తన్నును అడిగినందుకు పేతురు వ్యసనపడి. పేతురు ఏం చేశాడంటయ్యా? పేతురు ఏం చేశాడంట వస్తున్నా? తెలుసా ఏం చేశాడంట? తల్ల పైకి నాసా చూడండి, మీకు అర్థం ఎదురు చెప్తున్నారు, గమనించండి. ఒకసారి అడిగాడు, మార్తమ్మా, ఈ మార్తమ్మకి అర్థం కాదు, నాసా చూడండి. ఒకసారి అడిగాడు, ఏమని? అయ్యా, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు. గమ్మున్లో యేసయ్య. రెండోసారి అడిగాడు, ఓయ్, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? గమ్మున్లో యేసయ్య. మూడోసారి కూడా ఏమన్నాడు? యోహాను కుమారుడు అనబడిన సీమోను, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు పేతురు ఏం చేసాడు తెలుసా? ఒకసారి అడిగినవయ్యా గమ్ము నేను, రెండోసారి అడిగావయ్యా గమ్ము నేను, మూడోసారి కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినావే అని పేతురు అంట వ్యసన పడ్డాడంట. ఎవరి మీద? ఒక మాట చెప్పేదా? పేతురు అందరి కంటికి ఎలా ఉన్నాడంటే, అయ్యా తలపైకెత్తండి, పేతురు అందరి కంటికి ఎలా ఉన్నాడంటే యేసయ్యని ప్రేమించేవాడిగా ఉన్నాడు. కడుపులో ఏముంది? వ్యసనం ఉంది. ఈ వ్యసనాన్ని బయటికి లాగడానికి యేసయ్య ఏం చేశాడు? పదే మని అడిగాడు. పదే మని అడిగేకాడికి ఇప్పుడు కడుపులో ఉన్న ప్రేమ బయటికి రాలా, కడుపులో ఉన్న కోపం బయటకు వచ్చింది. కడుపులో ఉన్న ప్రేమ బయటికి రాలా, కడుపులో ఉన్న అసూయ బయటకు వచ్చింది. కడుపులో ఉన్న ప్రేమ బయటికి రాలా, కడుపులో ఉన్న వ్యసనం బయటకు వచ్చింది. ఒక సేవకుడిగా ఈ మధ్యాహ్నం నేను నిన్ను అడుగుతున్నాను, యేసయ్య ప్రేమ కలిగి భక్తి చేస్తున్నావా, లేకపోతే కడుపులో వ్యసనం పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని భక్తి చేస్తున్నావా? ఏదో ఒకసారి గట్టిగా లేదో చెప్పు, చేతులు పైగా చెప్పు. ఇప్పుడు చెప్పు, నీలో వ్యసనం ఉందా, కోపం ఉందా? అమ్మా, నీలో వ్యసనం ఉందా, ప్రేమ ఉందా? నువ్వు అంటావు నాలో ప్రేమ ఉందని. తల పైకెత్తు నా సాయి చూడు. యేసయ్య మామూలుగా వదిలిపెట్టలా. యేసయ్య ఒక మనిషితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో యేసయ్యకు బాగా తెలుసు. అడిగాడు, పేతురు వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండోసారి అడిగాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మూడోసారి అడిగాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏ రోజైతే మూడోసారి కూడా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇప్పుడు పేతురుకి ఏమొచ్చిందంట? అయ్యా, అందరిలో, అందరి ఎదుట, అందరి ముందు, అందరి మధ్యలో పదే నన్ను అడుగుతున్నావు. అసలు నేను ఏం తప్పు చేశాను? నన్నే ఎందుకు అడుగుతున్నావు? నువ్వు మాటకి నన్నే అడుగుతున్నావే అని పేతురు ఏం చేశాడంటే మామ, వ్యసన పడ్డాడు. అంటే కోపపడ్డాడంట, అంటే అసూయ పడ్డాడంట, అంటే యేసు ప్రభు మీద తిరగబడ్డాడంట. నేను అంటాను, పైకి మాత్రం ఈయన ఎలా ఉన్నాడు? పైకి ఎలా ఉన్నాడు? యేసు ప్రభు శిష్యుడుగా ఉన్నాడు.
యేసు ప్రభు బిడ్డగా ఉన్నాడు, యేసు ప్రభు సేవకుడుగా ఉన్నాడు, యేసయ్య ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కడుపులో ఏముంది? నీ కడుపులో ఏముంది? నిజంగా చెప్పు, నీ కడుపులో యేసయ్య ప్రేమ ఉందా? నిజం చెప్పు, నీ కడుపులో వ్యసనం లేదా? నిజం చెప్పు, నీ కడుపులో కోపం లేదా? నీ కడుపులో అసూయ లేదా? నీ కడుపులో లోపం లేదా? నీ కడుపులో కుళ్ళు కొట్టు లేదా? నిజంగా నీలో యేసయ్య ప్రేమ ఉందా? నేను చెప్పవలసిన మాట ఏంటంటే, యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించబాక, యేసయ్యని ప్రేమించు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు పైగా చెప్పు, గట్టిగా చెప్పు, ఉద్యోగంగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య కంటే యేసయ్య కంటే తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను, కుమార్తెనైనను, వ్యాపారంనైనను, డబ్బునైనను, శిర సంపదలైనను, ఇల్లు వాకిలైనను, దేనినైనాను యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమించుకుంటావు. తలపైగా తండ్రి, నేను ముగించిపోతున్నాను. అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసయ్యనే ప్రేమించాలా, అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలా. యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య ఏం చేస్తాడు? తప్పిస్తాడు. యేసయ్యని ప్రేమిస్తే చెడును అసహించుకుంటావు. యేసయ్యను ప్రేమిస్తే నీలో ఏముండదు? దేశం ఉండదు, ప్రేమ ఉంటుంది. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నీలో కోపం ఉండదు, ప్రేమ ఉంటుంది. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నీలో రోషం ఉండదు, యేసయ్య ప్రేమ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనలో దేశం ఉంటే, మనలో కోపం ఉంటే, మనలో అసూయ ఉంటే, మన లోపం ఉంటే, మత్సరములు ఉంటే ఇప్పుడే వదిలిపెట్టేసి యేసయ్య ప్రేమ కలిగి మనం బతుకుదాం. యేసయ్య పేతురులో ఉన్న వ్యసనాన్ని, కొర్నేలన్న యేసయ్యలో ఉన్న వ్యసనాన్ని బయటకు తీయడానికి, యేసయ్య పేతురులో ఉన్న కోపాన్ని బయటకు తీయటకు పదే అని అడిగాడు. ఏమని అడిగాడు? ప్రేమించున్నావా, ప్రేమించున్నావని అడిగాడు. ఇప్పుడు అతనిలో ఉన్న ప్రేమ బయటకు రాలా, అతనిలో ఉన్న కోపం బయటకు వచ్చింది. ఆ కోపాన్ని ఈరోజు నువ్వు వదిలిపెట్టేసి యేసయ్యని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారాలి. యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య తప్పిస్తాడు. యేసయ్యని ప్రేమిస్తే చెడును ఆశ్రయించుకుంటావు. యేసయ్యని ప్రేమిస్తే నీలో వ్యసనం ఉండదు, నీలో ప్రేమ ఉంటుంది. యేసయ్యని ప్రేమిస్తే నీలో కోపం ఉండదు, ప్రేమ ఉంటుంది. యేసయ్యని ప్రేమిస్తే నీలో లోపం ఉండదు, అసూయ ఉండదు, యేసయ్య ప్రేమ ఉంటుంది. మీ అందరిలో, నాలో, మనందరిలో యేసయ్య ప్రేమ నిలిచి ఉండును గాక. మనమందరం యేసయ్యని ప్రేమించదుము గాక. అందరికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించదుము గాక. అందరూ పైకి లేండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాం. అందరూ పైకి లేయాల. ఎవరు బైబిల్లో పట్టుకుని పైకి లేయాల. టైం ఏం కాల, టైం 1:30 కూడా కాల. నేను తొందరగా ముగిస్తానని చెప్పాను కదా. అందరూ పైకి లేండి. లేచిన వారందరూ కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి. నిజమో ప్రభువా, నన్ను క్షమించయ్యా దేవా. అందరూ పైకి